శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ముఖ్యంగా సువార్తని ప్రకటించేవారు లేకపోతే సువార్తని బోధించే వాళ్ళు వీళ్ళని పాస్టర్స్ అంటాం, బోధకులు. ఓకే, పాస్టర్ అంటే వీళ్ళే కదా సువార్తని ప్రకటించేవాళ్ళు. సువార్తను ప్రకటించే వాళ్ళని సువార్థికులు అంటారు. సువార్థికులు. ఓకే, చర్చిలో టీచ్ చేస్తూ ఆ మందని, ఆ వస్తున్నటువంటి సంఘాన్ని, వ్యక్తుల్ని పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళని పాస్టర్స్ అంటారు. పాస్టర్ అంటే కాపరి అని. పాస్టర్ అంటే కాపరి అని. అయితే పాస్టర్ సువార్త పని కూడా చేస్తాడు. అసలు పాస్టర్ ఏమేం చేస్తుంటారు? పాస్టర్ ఏం చేస్తాడు అంటే బైబిల్ టీచ్ చేస్తాడు. ఓకే, వస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలకు సంబంధించి కంటిన్యూగా వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఎవరేం చేస్తున్నారు, ఎవరి జీవితాల్లో ఏం జరుగుతుంది, కష్ట నష్టాలు కానీ, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం కానీ. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, యజమాని ఏం పని చేస్తాడో 10 మంది విషయంలో ఎలాగైతే ఒక కన్ను వేసి పెట్టుంటాడో, అలా చర్చిలో 100 మంది ఉంటే కనుక 100 మంది మీద ఒక కన్ను వేసి పెట్టుంటాడు. అంటే ఎలా వీళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా తెలుస్తుంది మీకు? పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది వెంటనే పాస్టర్గా చెప్తారు. అంటే వాళ్ళు ఏవైతే పరిష్కరించుకోగలుగుతారో అంతవరకు వాళ్ళు పరిష్కరించుకుంటారు. వాళ్ళకు మించిన, వాళ్ళ శక్తికి మించిన ఉంటాయి కదా, వెంటనే పాస్టర్గా చెప్తారు. పాస్టర్ గారు, నా జీవితంలో ఎలా ఉంది, మా ఇంట్లో ఇలా ఉంది అన్నప్పుడు మేమే బైబిల్ని బట్టి టీచ్ చేస్తాం. ఒకసారి యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, దేవుడిగా అంగీకరించినప్పుడు, ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా చూస్తారు అంటే పాపంతో లింక్ చేసి చూస్తారు. యేసు ప్రభువులకు రాలేదనుకోండి, ఇదో నేను ఎలా చేస్తాను, నాకు ఇలా జరిగింది, నేనే దీన్ని డీల్ చేయగలను అనేటట్టుగా వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు. కానీ ఒకసారి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత పాపంతో లైఫ్ అన్నది సింక్ అవుతుంది. ఓకే, నేను ఇలా చేశాను కాబట్టి నాకు ఇలా జరిగింది, నేను దేవుని సహాయం వేడాలి అంటే వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అదే సమయంలో దేవుని ప్రమేయం తీసుకొని వస్తారు. కాబట్టి అప్పుడు మేము ఇలా బ్రతుకుతున్నాం, ఇంకెలా బ్రతికితే మేము బెటర్గా ఉండగలుగుతాం, దేవుడు ఎలా మమ్మల్ని బ్లెస్ చేస్తాడు, లేకపోతే దేవుడికి ఇది నచ్చదా. ఉదాహరణకి ఏదైనా కోర్సు తీసుకునేటప్పుడు, లేకపోతే ఇంట్లో ఒక ఇల్లు మారేటప్పుడు, లేకపోతే ఈ ఏరియాలో మేము ఉండొచ్చా, లేకపోతే జీవితానికి సంబంధించి ఏదైనా ఒక పెళ్లి చేసుకునేటప్పుడు, ఏదైనా బిగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు అప్పుడు మేము దీన్ని తీసుకుంటే మేము ఎంతవరకు దీంట్లో ముందుకు రాగలుగుతాం, యేసు ప్రభుని ఇటు లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాం, వాళ్ళు తెలియని విషయాల్ని మనల్ని అడుగుతూ ఉంటారు కదా. అలా కంటిన్యూస్గా వాళ్ళ మీద ఒక నిఘా ఉంటుంది. నిఘా అంటే వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి. అండ్ ఇంకొకటి కూడా విన్నాను నేను, అంటే వీక్లీనో లైక్ మంత్లీనో సంథింగ్ ఒక పీరియడ్ లో వీళ్ళు చేసిన తప్పులు కానివ్వండి, వీళ్ళు చేసినవన్నీ కూడా ఈ పాస్టర్స్ కి లైక్ ఈ చర్చ్ లో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. దాన్ని ఏదో అంటారని కూడా విన్నానండి, పాప సంకీర్తన. నేను చెబుతానండి. ఓకే, క్రైస్తవ్యం అనగానే ఓకే అందులో 2 ప్రధాన భాగాలు ఉంటాయి. ఒకదాన్ని RCM, రోమన్ క్యాథలిక్ మిషన్ అని పిలుస్తారు. వీళ్ళకి మీ హైందవులకి ఏ తేడా ఉండదు. ఉన్న తేడా ఏంట్రా అంటే వీళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, వీళ్ళు యేసు ప్రభుని దేవుడు అంటారు. అయితే యేసు ప్రభు బొమ్మలు ఉంటాయి, మరియం బొమ్మలు ఉంటాయి, అగరబత్తీలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, కోనుగోయడాలు ఉంటాయి, మోకాల మీద కంప్లీట్గా హిందూయిజంలో పుణ్యక్షేత్రాల్లో ఏం జరుగుతాయో అన్నీ ఇక్కడ జరుగుతాయి. కాకపోతే తేడా ఏంట్రా అంటే పేర్లు డేనియల్ అని, మాథ్యూ అని, నతనియేల్ అని, అయితే లూక్ అని, మార్క్ అని, జాన్ అని, ఇలా పేర్లు క్రిస్టియన్ పేర్లు ఉంటాయి. వాళ్ళకు అవును పేర్లు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ భగవద్గీత బైబిల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఫాదర్లుగా పిలువబడతారు. వాళ్ళు ఉన్నటువంటి వాటిని చర్చెస్గా పిలువబడతాయి. సో ఇది చూసినటువంటి మీరేమనుకుంటారంటే ఓహో ఇది క్రిస్టియానిటీ అనేటట్టుగా అనుకుంటారు. సో వాళ్ళు చేసే ప్రతిదాన్ని క్రైస్తవానికి ఆపాదిస్తారు. వీళ్ళని RCM అని పిలుస్తారు, రోమన్ క్యాథలిక్ మిషన్, RCM. వాళ్ళని మేమేమంటాం అంటే కల్ట్ అంటాం. కల్ట్ అంటే దుర్బోధ, తప్పుడు శాఖ, చేదైన వేరు. అంటే కనబడడానికి వాళ్ళు క్రిస్టియన్స్ లాగే ఉంటారు, మొత్తం అంతా క్రిస్టియన్ యాక్టివిటీస్ ఉంటుంది. కాకపోతే బైబుల్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటారు వాళ్ళు. వాళ్ళని RCM అని పిలుస్తాం. నేనైతే ఏమంటానంటే సింపుల్గా బైబుల్ పట్టుకున్నటువంటి హైందవులు అని పిలుస్తాను. ఎందుకు అంటే అక్కడున్న పద్ధతులు ఇక్కడ కనిపిస్తాయి, మీకు యాజ్ ఇట్ ఈస్ కనపడతాయి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ప్రొటెస్టెంట్ అని పిలుస్తారు. క్రిస్టియానిటీ 2 భాగాలు విడగొడితే ఒకటి RCM అని, ఇంకోటి క్రైస్తవుల్లోనే ఈ క్రిస్టియన్స్ కూడా ఒక కోవకు సంబంధించిన వాళ్ళ. మీకు అర్థం కాదు చెప్తాం. ప్రొటెస్టెంట్ అంటారు. ప్రొటెస్టెంట్ అంటే ప్రొటెస్ట్ చేసేవాడు, మీరు చేస్తున్న తప్పు,
మీరు బైబిల్ వాళ్ళు పట్టుకొని కాకుండా మిగతా వాళ్ళు బైబిల్ పట్టుకొని మీరు చేస్తుంది ఏంటి అసలు, బైబిల్లో లేదని ఎందుకు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేసామని ప్రొటెస్టెంట్ అని పిలుస్తారు. సో ఈ ప్రొటెస్టెంట్స్ క్రిస్టియన్స్, ఒరిజినల్ బిబ్లికల్ క్రిస్టియన్స్ వీళ్ళు ఏంటి క్రిస్టియన్స్ లాగా కనపడతారు, బట్ బైబిల్లో ఉన్నటువంటి ఎసెన్స్ వీళ్ళు ఫాలో అవ్వరు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ప్రతి నెలకు వెళ్ళి ఆ పాస్టర్ గారి చెవిలో పాపాలు చెప్పుకోవడం అన్నది, ఇది ఈ ఆర్సీఎం వాళ్ళు చేసేటువంటి పద్ధతి. ఇది కంప్లీట్ గా అన్బిబ్లికల్, బైబిల్ కి సంబంధం లేనటువంటి విషయం. ఇది ప్రసన్న బోల్డ్ అనే ఒక ఆవిడ ఉంటది, ఆవిడ సాంగ్స్ ఉంటాయి అసలు అంటే కామెడీగా చేస్తున్నారా, నిజంగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారా, ఇప్పుడు ఇంకా దేవుడి పాటలను కూడా చేస్తున్నారు, రీమిక్స్ కొడుతున్నారు. ఇప్పుడు మన ఈ మధ్య ఏది ఊ అంటావా అనే దానికి కూడా దేవుడి సాంగ్, ఇప్పుడు కొయ్ కొయ్ అని కూడా వినుంటారుగా. అవును, ఆయన కోసాను కూడా నా ఛానల్లో వీడియో రూపంలో. ఇన్ని సాంగ్స్ హేళనగా చేస్తున్నారా, భక్తితో చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది చెప్పండి? హేళన అనిపిస్తుందా, భక్తి అనిపిస్తుంది? అందులో ఆ పాటలు వింటే ప్రసన్న బోల్డ్ అనేటువంటి ఆవిడ వాడిన పాట మీకు భక్తి కనిపించిందా, అసహ్యం అనిపించిందా? నాకు ఆవిడ భక్తితో పాడిందో లేదో ఇంటెన్షన్ నాకు తెలియదు సార్. నేను విన్నప్పుడు చిరాగ్గా అనిపించింది. మాకైతే అసహ్యంగా అనిపించింది. మీకు చిరాగ్గా అనిపించింది కదా, నాకైతే అసహ్యంగా అనిపించింది. పాడుతున్న ఆవిడ కానీ పాడిన పాట కానీ అసహ్యంగా అనిపించింది. అసహ్యం.